వెనకాల కేంద్రీయ విద్యాలయానికి బెటర్, ఆ డే స్కాలర్ స్కూల్కి చెప్పండి. ఇది కాదు అది బెటర్ పలానా కారణం వల్ల ఎవరైనా చెప్తే నేను వినదలుచుకున్నా. నాకంటే ఎక్కువ జగిత్యాల జాగ్రఫీ మీకు తెలుస్తుంది కదా ఎక్కువ. ఈయన ప్రపోజ్ ఒక రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చాడు. రెసిడెన్షియల్ స్కూలు 4 కిలోమీటర్ల దూరము. ఒక డే స్కాలర్ కంటే డే స్కాలర్కి ప్రజలకు సౌకర్యంగా ఉండాలన్నా రెసిడెన్షియల్ ఎక్కువ సౌకర్యంగా ఉండాలి? చిన్న పోరాడిని అడిగినా మొలిగాని అడిగినా చెప్తాడు. రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటే వారానికి ఒక్కసారి తల్లిదండ్రులు రావచ్చు. డే స్కాలర్ అయితే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి పోవాలి. రోజు పిల్లగాడు పొద్దున పోవాలి, సాయంత్రం రావాలి. రెసిడెన్షియల్ అంటే అంటే వారానికి ఒకసారి వస్తుంది. ఇది ఆయన తెచ్చేది లేదు, కట్టేది లేదు. ఏదో వీడియో క్లిప్ ఉన్నదమ్మా, అది పెట్టు. ఈయన టెండర్లు పిలిచేసి ఆల్రెడీ అన్నాడు, అది పెట్టు సార్. ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరి 200 కోట్లు వచ్చింది, కాంట్రాక్టర్ రెడీ ఉన్నాడు. ఈయన డబ్బులు లేవు, కాంట్రాక్టర్ ఉన్నాడో లేదో తెలియదు, నాకు తెలియదు. కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంట్రాక్టర్ నా చుట్టూ తిరుగుతున్నాడు. ఏది పేద బీసీఎస్సీ విద్యార్థులు, మరి వాళ్ళకు కూడా నేను అదే చర్యలను పట్టుకుని కూర్చోవాలా? టీఆర్ నగర్ లో ఇప్పుడు నేను ఆల్రెడీ రెడీ చేస్తున్న స్థలం గౌరవ మంత్రి గారు 200 కోట్లు శాంక్షన్ అయిపోయింది. జాగా శాంక్షన్ కాలే. జాగా నిన్న మొన్న శాంక్షన్ అయింది. 200 కోట్లు ఓడిచ్చిండు నాకు జాగా కట్టుకోండి. ఎవడు ఎస్టిమేట్ చేసిండు? కాంట్రాక్టర్ రోడ్ ఫైనల్ చేసిండు. జాగా రాకంటే ముందు కాంట్రాక్టర్ ఫైనల్ ఎట్లా అయ్యిండు, టెండర్ ఎట్లా ఫైనల్ అయింది, బడ్జెట్ ఎట్లా ఫైనల్ అయింది. జగిత్యాల ప్రజలు కొంచెం ఆలోచన చేయండి. రోజుకో పూటకో పార్టీ మారటంతో మనం నడపలేము. ఆల్రెడీ వెనుకబడి ఉన్నాము. కేంద్రీయ విద్యాలయంలో బొచ్చడు పైసలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వంలో. మీ బిచ్చగాడు రేవంత్ పోయి అడుక్కుంటా ఉంటాడు మోదీ గారి దగ్గర. ఆర్ఎస్ఎస్లో మాకు నేర్పిస్తారు. మేము జాయిన్ కాగానే రాజకీయాలు దేశం మొదలు, తర్వాత ప్రజలు, తర్వాత దళము అంటే బీజేపీ, మాకు 4వది మన సొంత కుటుంబం కానీ మనం కానీ. ఆ డైలాగులు కొడుతున్నాడు రేవంత్ ఎవరు ఇంప్రెస్ చేయనీకే. మోదీ గారిని ఎందుకు అంతగానో ఇంప్రెస్ చేస్తున్నావు? రేపు వస్తావా? మెల్లగా ఇండైరెక్ట్గా చెప్తున్నావా? సార్ అనిపోయారు కూడా మెరిసే జుడిజావా అని. ఈయనేమో దేశం ముందు, ప్రజలు నెక్స్ట్, దళం తర్వాత. అంటే ఏంది? కాంగ్రెస్ మోసం చేస్తావా? మీ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ మోసం చేసినట్టు. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా బుద్ధి లేదో ఢిల్లీలో కూర్చున్నానికి ఆలోచించుకోవాలా. ఆలోచించుకోకపోతే 100 సార్లు వస్తారు. కానీ ఇది కాబట్టి జగిత్యాల ప్రజలకి ఒక మంచి సిబిఎస్ఈ సిలబస్ తోటి ఒక వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ వస్తుంటే మీ ఎమ్మెల్యే అడ్డం పడ్డందుకు 1 సంవత్సరం అయితే పోయింది అకాడమిక్ ఇయర్. జాగా ఇప్పటికీ ఫైనల్ కాలేదు. అవతల ఐటీఐ అవతల ఇస్తే రిజెక్ట్, మళ్ళా కేంద్రీయ విద్యాలయం రిజెక్ట్ చేస్తుంది. ఇంకో సంవత్సరం పోతుంది. బాగా ఒళ్ళు కొవ్వెక్కి 2 ఎకరాలు తెచ్చిండు. కావాలని 2 ఎకరాలు తెచ్చిండు. నీకు జాగానే ఫైనల్ కాలే, టెండర్ ఎట్లయితుంది, కాంట్రాక్టర్ ఎట్లా వస్తాడు,